అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కూడా గత 2 రోజుల కింద కూడా బీసీ సమాజ ఆధ్వర్యంలో కూడా అన్ని బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అసలు రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం ఏంటని బీసీ సమాజీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ ఉన్నారు. మిగతా విషయాలు ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంటి బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం ఏంటి? నమస్కారం అన్న. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల పాత్ర అనే అంశంపై అన్ని జిల్లాలోని అన్ని కుల సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడడం జరిగింది. దాని ప్రధాన ఉద్దేశం ఒకటే, బీసీ రాజ్యాధికారం. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ అయినా బీసీ అభ్యర్థికి సీట్ ఇవ్వాలి, అతను గెలిపించుకునే బాధ్యత బీసీ సమాజ్ తీసుకుంటుంది. అన్ని కుల సంఘాలను తీసుకుందామనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది. మాకు పార్టీలు ముఖ్యం కాదు, బీసీ రాజ్యాధికారం ముఖ్యమన్న కాన్సెప్ట్లో ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మాకు వచ్చిన కుల సంఘాల్లో కూడా అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. ఒక బీజేపీ అని కాదు, ఒక కాంగ్రెస్, ఒక బీఆర్ఎస్ ఇదని కాదు, అన్ని రకాల పార్టీలో ఉన్న వ్యక్తులు, అన్ని కుల సంఘ ప్రతినిధులతో మేము ఏర్పాటు చేసుకున్నాం. కానీ చాలా సానుకూలమైన పరిస్థితుల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అసలు బ్రహ్మాండంగా ఈసారి ప్రధాన పార్టీలకు మేము ఒక హెచ్చరికలాగా జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా అన్ని పార్టీలు బీసీ అభ్యర్థికి సీట్ ఇవ్వాలి. సీట్ ఇచ్చిన పక్షంలో మేము స్వచ్ఛందంగా మా నియోజకవర్గంలోని ఏ నియోజకవర్గంలో కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరితో మూకుమ్మడిగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని బీసీ అభ్యర్థిని పార్లమెంటుకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని ఒక తీర్మానం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా అంటే మీరు బీసీ సమాజ సంఘం ఆధారంలో ఒక పార్టీకే మీరు కొమ్ము కాస్తున్నారని తెలుస్తుంది ఎట్లా? అట్లా ఏముండదు. బీసీ సమాజ్ ప్రధాన ఉద్దేశం కూడా బీసీ రాజ్యాధికారం. మేము మొన్న కూడా మేము గతంలో ఈ చేస్తున్న ఈ కార్యక్రమాల్లో మీరు గమనిస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఏకపార్టీ కాదు, ఇప్పుడు కనబడే పార్టీలో యాక్టివ్గా కనపడుతున్న వ్యక్తిగా మేము అతనికి మద్దతు ఇవ్వడం చేయింది తప్ప ఒక పార్టీకో ఒక వ్యక్తికో కొమ్ముగా చేయడం మాత్రం బీసీ సమాజ్ కాదు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ కూడా గతంలో ఇక్కడ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, ఎమ్మెల్యే కూడా చేశాడు. అతనికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. బీసీ ఎటు తిరిగి ఏ పార్టీ ఇచ్చినా బీసీ అభ్యర్థికి సీట్ ఇస్తే గెలిపించుకునే బాధ్యత బీసీ సమాజ్ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎన్పీ వెంకటేష్, సంజీవ్ ముదిరాజు గారు ఇద్దరు పార్టీకి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మేము వాళ్ళకు కూడా కలిసి వాళ్ళతో డిస్కషన్ చేశాం. అన్న మీరు కష్టపడండి, మీరు ఖచ్చితంగా సీట్ తెచ్చుకుంటే మీ పక్షాన పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని. అన్ని పార్టీలు కనుక బీసీలకు సీట్ ఇస్తే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని బీసీలకు న్యాయమైన వ్యక్తిగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి ఎవరు ఉంటారో వారికే బీసీ సమాజ్ మద్దతు ఇస్తుంది, అతను గెలిపించుకుంటాం. అంటే ముఖ్యంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మొదటిసారిగా అధికారానికి వచ్చింది. అయితే మొన్న అసెంబ్లీలో కూడా బీసీ గణాంకాలు చేపట్టాలని దీన్ని ఎట్లా చూస్తారు మేము? మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఏదైతే భారతీయ జనతా పార్టీ గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా కులగణన చేయటకు అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు మేము కాంగ్రెస్ పార్టీకి బీసీ సమాజ్ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. అందుకు సహకరిస్తాం కూడా. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మన జిల్లాలో బీసీల గణాంకాలకు వచ్చిన వాళ్ళు సమాచారం మాత్రం కరెక్ట్ సేకరించి బీసీలకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని మేము కాంగ్రెస్ పార్టీని విన్నవిస్తున్నాం. అదే కనుక జరిగితే ఈసారి బీసీలకు జనాభా దామాష ప్రకారం వస్తే దాదాపు 40 నుంచి 50 మంది అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీ గణనను మేము తప్పకుండా స్వాగతిస్తున్నాం. రైట్. ముఖ్యంగా కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీసీల అంతా ఐక్యత ఎక్కడ ఉండబోతుంది, ఏ పార్టీకి ఉండబోతుంది? బీసీల ఐక్యత కంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది. దాన్ని దృష్టి పెట్టుకొని ఈసారి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో కూడా బీసీలకు అత్యధిక సీట్లు ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్. కాంగ్రెస్ పార్టీ కూడా అంటే మొత్తానికి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఒక బీసీ వాదం అనేది బలంగా తెరమీనికి వచ్చిన సందర్భం కనిపిస్తుంది. కాబట్టి అన్ని పార్టీలకు మేము ఒకటే రిప్రజెంటేషన్ కొడుతున్నాం. అన్ని ప్రధాన పార్టీలు బీసీ అభ్యర్థులకే సీట్ ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. ఖచ్చితంగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో 60 నుంచి 65% బీసీ జనాభా ఉంది కనుక బీసీలకు ఇస్తే ఇక్కడ గెలిచే అవకాశం ఉన్న సీట్లో మహబూబ్నగర్ పార్లమెంటరీ ఒకటి. గతంలో ఇక్కడ నుంచి ఇద్దరు మల్లికార్జున గారు, విఠలరావు గారు పార్లమెంట్లో అడిగిపెట్టిన సందర్భం కూడా మనం గమనించవచ్చు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మహబూబ్నగర్ పార్లమెంట్లో బీసీ అభ్యర్థి పార్లమెంటుకు పోయేందుకు ఒక స్కోప్ ఉన్న నియోజకవర్గంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్. మొత్తం కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఏ పార్టీ అయినా సరే బీసీలకు టికెట్ కేటాయించాలని బీసీ సమాజ్ ప్రధానంగా డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కూడా గత 2 రోజుల కిందట కూడా బీసీ సమాజ ఆధారంలో బీసీ కులాల ఐక్యవేదిక ఆధారంలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాము. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా అన్ని బీసీ సంఘాల, అన్ని రాజకీయ పార్టీ సంఘాల నాయకులు కూడా హాజరయ్యారు. ప్రత్యేకంగా మహబూబ్నగర్ ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఉందో పార్లమెంట్ నియోజకవర్గం ప్రధానంగా బీసీలకే టికెట్ కేటాయించాలని ప్రధాన డిమాండ్తో మేము ముందుకు పోతున్నామని చెప్పి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీసీ సమాజీ శ్రీనివాస్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సీన్తో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.